సీనియర్ ఆఫీసర్ గుంజన్ ని ఒక మగ ఆఫీసర్ తో కంపారిజన్ చేస్తూ గుంజన్ కన్నా ఆ మేల్ ఆఫీసర్ కే ఎక్కువ బలం ఉంది అని చెప్పి ఆమెని ఎంతో అవమానపరుస్తాడు. కావాలనే గుంజన్ ఎదురుగా ఒక మగ ఆఫీసర్ ని కూర్చోపెట్టి పదే పదే గుంజన్ ని ఓడిపోయేలాగా చేస్తాడు. దాంతో గుంజన్ చాలా బాధపడుతుంది. అప్పుడే ఆఫీసర్ గుంజన్ తో ఈ డిఫెన్స్ లో నీలాంటి బలహీనులకి ఎలాంటి చోటు లేదు అని అంటాడు. అలాగే గుంజన్ తో మనం యుద్ధానికి పోయినప్పుడు అక్కడ ఉన్న శత్రువులు నీ కళ్ళల్లో నీళ్లు, నీ అమాయకమైన మొహం చూసి వెనకడుగు వెయ్యరు. కాబట్టి ఇంకోసారి నన్ను క్వశ్చన్ చేసే ముందు నీకెంత బలం ఉందో అని చెప్పి ఆలోచించుకో అని అంటాడు. ఆ సీనియర్ ఆఫీసర్ గుంజన్ ని అందరి ముందర అన్ని మాటలు అన్నా కూడా ఎవ్వరు ఏమీ అనరు. రాత్రి అవ్వడంతో గుంజన్ నిద్రపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ బయట పార్టీ అవుతూ ఉండడంతో ఆ సౌండ్లకి గుంజన్ కి నిద్ర రాదు. దాంతో గుంజన్ కి కోపం వచ్చి ఆమె బయటకి వెళ్లి స్పీకర్ ప్లగ్ ని పీకేస్తుంది. దాంతో సీనియర్ ఆఫీసర్ గుంజన్ తో ఏం చేస్తున్నావు, నీకేమైనా పిచ్చి పట్టిందా అని అడుగుతాడు. దానికి గుంజన్ కోపంతో ముందుకి వచ్చి అవును సార్, నాకు పిచ్చి పట్టింది. ఇప్పటి నుంచే కాదు, నాకు ముందు నుంచి పిచ్చే. నేను కష్టపడి ఈ యూనిట్ లో ఒక పైలట్ అవుదామని వచ్చాను, కానీ ఇక్కడ జరిగేదే వేరు అని అంటుంది. ఆ తర్వాత ఏమవుతుందో తెలుసుకోవడానికి పార్ట్ 12 అని కామెంట్ చేసేయండి.